హే గాయ్స్, ఈ వీడియో కొంచెం ఎమోషనల్గాను ఫన్నీగాను ఉంటుంది. మదర్హుడ్ అనేది ఫిజికల్లీ మెంటల్ ఎమోషనల్ జర్నీ. ఆ జర్నీలో ఎక్కడో ఏమో మనం మదర్స్ ఎక్కడో మర్చిపోతాం. మనల్ని మనం ప్రయోటైజ్ చేసుకోవటం అనేదే మర్చిపోతాం. మనల్ని ప్రయోటైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అందుకని ఈ సెల్ఫ్ ప్రయోటైజేషన్ కోసం ప్యాంపరింగ్ డే అనేది ప్లాన్ చేసుకున్నాను. నేను అలా బయటికి రావడానికి స్పెషల్గా మా మమ్మీ అండ్ మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. వాళ్ళిద్దరు నా బ్యాక్ బోన్. వాళ్ళు లేకపోతే నేను ఈ వీడియో చేయలేను అండ్ ఎక్కడికి వెళ్ళలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో ఈ అంతా అది గురించి నేను పీవీపీకి వెళ్ళాను. అది చూసి ఎంజాయ్ చేయండి. మా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తావు తులసి? కదా చెప్పేదేం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిక్స్ అండ్ క్రేవింగ్స్. అబ్బో, ఏం చెప్పదంటండి. సరే, మేము ఇవాళ దుర్గా గుడికి వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. ఆఫ్టర్ దట్ ఆకలిస్తుంది కదా, మన క్రేవింగ్స్ కదా. సో అందుకని పీవీపీ స్క్వేర్కి వచ్చాము. సో పీవీపీలో ఏం తినాలా అని ఆలోచిస్తే ఎదురుగా పిజ్జా హట్టే కనిపిస్తుంది. నాకు రా 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 అని పిలుస్తున్నట్టు అనిపించింది. తులసి నీకన్నా అలా అనిపించిందా, అనిపించలేదా? నాకు పిజ్జా హట్ కాదు, కేఎఫ్సీ తినాలనిపించింది. కానీ వాళ్ళు వెనస్డే ఆఫర్స్ తీసేశారు. వాళ్ళు వెనస్డే ఆఫర్ తీసేసారంట గాయస్. మేము పేదాలం అయిపోయాం గాయస్, మేము పేదాలం అయిపోయాం. వెనస్డే ఆఫర్ ఒక్కటే చెప్పారు. 5 బకెట్ ఒకటి అప్రాక్స్ 799 చెప్పారు వాళ్ళు. కానీ మేము 800 పెట్టుకొని చివరికి పిజ్జా హట్కొచ్చి చికెన్ టిక్కా పిజ్జానే తింటున్నాం గైస్. దీనికన్నా కామెడీ ఏమన్నా ఉందా చెప్పండి? ఓకే, మళ్ళీ నా ఫుడ్ వచ్చాక కలుస్తా. ఇది పీవీపీలో ఒక మూవీ 3D ఎక్స్పీరియన్స్ కోసం మేము చూసాను. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు ప్లీజ్. పీవీపీలో కొన్ని ఫోటో సెషన్స్ తీసుకొని ఆ తర్వాత సెలూన్లోకి వెళ్ళి ప్యాంపరింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం.